వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత జూపుడి ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గంటల కరెంటు రైతులకి మళ్ళా ఇస్తానని, పేదలకి 20 కేజీల కిలో బియ్యాన్ని 30 కిలోలకి పెంచుతామని, ఈ ప్రధానమైన 2 డిమాండ్లని కొనసాగిస్తూ 2009లో వచ్చినటువంటి ఎన్నికల్ని ఒక పరీక్షగా ప్రజల మధ్యకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి, తిరిగి అధికారంలోకి తెచ్చిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ద్వారా రెండవసారి అధికారాన్ని తీసుకొని ఆయన ద్వారా మంత్రివర్గంలోకి రాబడి, ఆయన ద్వారా ఈరోజు వరకు అధికారంలో ఉండి పరిపాలన చేస్తున్నటువంటి చాలామంది, ఉదాహరణకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విస్తృత ముఖ్య కార్యకర్తల సదస్సు అనే పేరుతోటి దాదాపు చాలామంది పెద్దలు టార్గెట్ జగన్ అన్నట్లుగా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అంతం చేయటమే వాళ్ళ లక్ష్యం అన్నట్లుగా పెద్ద పెద్ద సీనియర్ నాయకులు, చాలా రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మాట్లాడిన విధానం చాలా విడ్డూరంగా కనపడింది. మీరు ఎవరి ద్వారా అయితే మళ్ళా గెలిచి పోర్ట్ఫోలియోస్ ద్వారా మంత్రులుగా ఉన్నారో, మీరు ఎవరి భిక్ష ద్వారా ఈరోజు ఇంకా మాట్లాడుతున్నారో, ఆ వ్యక్తి ఫోటో కనీసం బ్యానర్ మీద కానీ, లేకపోతే మీ కమిటీ సమావేశ హాల్లో కానీ ఎక్కడైనా ఉందా, గుండె మీద చేసుకోమని నేను చెప్తున్నాను. నవ్విపోదురుగాక నాకేంటన్నట్లుగా రాజశేఖర రెడ్డి గారు కొనసాగిస్తాను అని చెప్పినటువంటి 2 ఆ విధానాలని, ప్రజలకు ఇచ్చినటువంటి ఆ 2 వాగ్దానాలని నిజంగా మీరు కొనసాగిస్తున్నారా? రాజశేఖర రెడ్డి గారి వాగ్దానాలని కొనసాగిస్తున్నది మా పార్టీ, జగన్ పార్టీ కాదంటున్నారు. మీ పార్టీ కొనసాగిస్తే సంతోషం, కానీ ఆ కొనసాగింపు నిజంగా కనపడుతున్నదా? రైతులకి 9 గంటల కరెంట్ ఇచ్చారా? 3 గంటల కరెంట్ ఇచ్చారా? 5 సంవత్సరాల్లో ఏ రోజు పెంచినటువంటి ధరల్ని, మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చూసినటువంటి ధరల్ని, ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానానికి భంగం కలిగించారా? లేకపోతే వాగ్దానాన్ని మర్చిపోయి ధరల్ని విచ్చలవిడిగా పెంచి ప్రజల మీద భారాన్ని మోపారా? ప్రత్యక్షంగా కనపడుతున్నది. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ, వీటన్నిటినీ మీరు ఏదో బ్రతికిస్తున్నట్టుగా చెప్తున్నారు, కానీ లెక్కల్లోకి వెళ్తే ఆరోగ్యశ్రీలో ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు దాదాపు 942 వ్యాధుల్ని ఆరోగ్యశ్రీలో చేరిస్తే దాన్ని మీరు ఎక్కడి దాకా తీసుకొచ్చారంటే 133 డిసీజెస్ని దానిలోంచి తీసేశారు. అంటే 942 ఉండాల్సిన డిసీజెస్ 133 తీసేస్తే 809కి వచ్చే జబ్బులు. ఈ 809 జబ్బుల్ని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు 360 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీలో ప్యానల్గా ఉంచితే దాన్ని మీరు 97 ఆసుపత్రులని తీసేశారు. 133 జబ్బులను తొలగించిన తర్వాత, 97 ఆసుపత్రులను తొలగించిన తర్వాత మిగిలిన జబ్బులు 809, మిగిలిన హాస్పిటళ్ళు 263. అంటే మీరు కుదించుకొని దీన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్కొక్క శస్త్రచికిత్సకి దాదాపు 2 లక్షల దాకా ఖర్చు చేస్తే మీరు శస్త్రచికిత్సలు ఇప్పుడు 15,000కి మించి అయ్యే శస్త్రచికిత్సలు ఈ జబ్బులు మొత్తం తీసేశారు. అంటే ప్రజలకు మీరు మేలు చేశారని భావిస్తున్నారా? ప్రజలకి మీరు కీడు చేసామని మిమ్మల్ని ప్రజలు గుర్తించుకుంటున్నారా?
ప్రజలకు మెమరీ ఉంటుంది. మీ ఒక్కళ్ళకే మొత్తం చెప్పడానికి, మీ బాకా ఊదటానికి ఎవరైనా ఉన్నారని మీరు ఒక ప్రయోగం చేయాలనుకుంటే పొరపాటు అవుతుందని చెప్పదలుచుకున్నాం. ఎస్, జగన్ని మీరు టార్గెట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారిని మీరందరూ కలిసి జనం మర్చిపోయేటట్టుగా చేస్తే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు కదా అని మీరు కాంగ్రెస్ పార్టీ జెండాల మీద కూడా లేకుండా చేసి, ఆయనే కాదు ఈ పథకాలు, ఇవి కాంగ్రెస్ పథకాలని మీరు చెప్పాలని చూస్తే, కానీ ఆయనే ఈ పథకాలని చెప్పడానికి ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈరోజు జైల్లో పెట్టారు. కుట్ర జరుగుతూ ఉన్నది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అతను ఈ దేశంలో ఉండటానికి అతని కుటుంబం వీలు లేదట. ఏదో ఆర్థిక నేరాల్ని ఒక ఉగ్రవాదితో పోలుస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్న, ఉగ్రవాదితో మీరు పోల్చే పని అయితే సుప్రీంకోర్టుకి 26 జీవోలు కరెక్ట్ గా ఉన్నాయని మీరు ఎలా చెప్పారు సుప్రీంకోర్టుకి? అది తప్పు కాదా? నిన్నగాక మొన్న రాజీనామా చేసినటువంటి ధర్మాన ప్రసాద్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఎక్కడా క్విట్ జరగలేదు, మేము బిజినెస్ రూల్స్ ప్రకారమే మొత్తం జరిపాం, మీరు 2 లక్షల కన్నా పైన ఏమైనా ఆదాయం ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక సంస్థకు కానీ, ఒక వ్యక్తికి కానీ చేయాలనుకుంటే ఏ మంత్రి ముఖ్యమంత్రి చేయలేడు, ప్రతిదీ కేబినెట్ ద్వారా మాత్రమే జరగాలని వాళ్ళిద్దరూ చెప్తున్నది మీకు ఏమాత్రం చెవులకు ఎక్కటం లేదా? అంటే మీరు ప్రజల్ని మోసం చేసే క్రమంలో మీ సహచర మంత్రులు ఏమైపోయినా పర్వాలేదు, లేకపోతే మిమ్మల్ని అధికారంలోకి తెచ్చినటువంటి ఆ కుటుంబం ఈరోజు ఆ వ్యక్తి లేడు కాబట్టి మీ మాటకు అడ్డొచ్చాడనో, లేకపోతే మిమ్మల్ని మీకు సహకరించలేదనో పక్కకి వెళ్ళిపోతే ఆ వ్యక్తిని టార్గెట్ చేసుకున్నారు. ఈరోజు మీరు పెట్టినటువంటి ఆ మీటింగ్ అంతా కూడా మీరు ప్రతిపక్ష పార్టీని విమర్శించాల్సింది పోయి, ప్రతిపక్ష పార్టీ హోదాని తను మర్చిపోయి, మీరు మర్చిపోయి పాలకవర్గంగా మీ అందరి టార్గెట్ ఒక్క జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడంటే మీ పరిపాలన ఏ విధంగా సాగుతుంది? జగన్మోహన్ రెడ్డి ఒకవేళ బయటకు వస్తే మీరందరూ భయపడిపోయే వాతావరణాన్ని ఎందుకు సృష్టించుకుంటున్నారని అడుగుతున్నా. ఈరోజు ఉదాహరణకి నేను చెప్పింది ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఫీజు రీయింబర్స్మెంట్ చాలా అద్భుతంగా ఉందట. ఒకవేళ నిజంగా అది అద్భుతంగా ఉన్నట్లయితే నేను లెక్కలోకి వెళ్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు శాచ్యురేషన్ మోడల్లో తీసుకున్నాడు ఫీజు రీయింబర్స్మెంట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫ్యామిలీ. బట్ హౌ మెనీ కండిషన్స్ యూ పీపుల్ ఆర్ ఇంపోజ్డ్? మీరేం చేశారు? 10,000 లోపు ర్యాంకు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందన్నారు. ఈరోజు నియంత్రించండి ఎంసెట్ వాళ్ళని కండక్ట్ చేసిన జేఎన్టీ వాళ్ళ కానీ మీరు 10,000 కన్నా ఎక్కువ ర్యాంకులు ప్రకటించద్దని చెప్పండి. ర్యాంకులేమో దాదాపు ఒక 3 లక్షల దాకా ప్రకటిస్తారు, సీట్లేమో 2,90,000 దాకా సీట్లు ఉంటాయి. 10,000 లోపు ర్యాంక్ వచ్చిన వాడికే మీరు ఫీజు రీయింబర్స్మెంట్ అంటున్నారు. రిమైనింగ్ పీపుల్ ఎక్కడికి వెళ్ళాలి? అంటే ఇది రాజశేఖర రెడ్డి గారి వాగ్దానాన్ని మీరు వదిలేసినట్టు కాదా? ప్రజలేమన్నా పిచ్చోళ్ళ? పిల్లల్ని చదివించుకోవాలని కోరుకుంటున్నట్టు తల్లిదండ్రులకి రేపు మాకు ఫీజు ఇస్తుందా, రీయింబర్స్మెంట్ ఉంటుందా అంటే మీకు ఉండదు, మీకు 10,000 లోపు ర్యాంకు రాలేదు కాబట్టి అంటే కంపారిజన్ చేసుకోలేరా? ఎస్, యు ఆర్ టెల్లింగ్ దట్ యు ఆర్ కంటిన్యూయింగ్ ద ప్రోగ్రామ్. వీ డోంట్ మైండ్, ప్లీజ్ కంటిన్యూ, బట్ విత్ హౌ మెనీ రిస్ట్రిక్షన్స్ యు ఆర్ కంటిన్యూయింగ్? రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు టోటల్ గా ఇది శాచ్యురేషన్ మోడల్లో జరిగినటువంటి ఒక వండర్ఫుల్ మోడల్ కాదా? ఈ దేశంలో చదువుకోవాలని భారత రాజ్యాంగం చెప్పడం లేదా? రైట్ టు ఎడ్యుకేషన్ అని మనం భారత ప్రభుత్వం తీసుకోలేదా? దాని కొనసాగింపుగా మేము మొత్తం ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మోడల్ని తూట్లు పడటం కోసం మీరు పెట్టినటువంటి కండిషన్స్ కాదా? ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, లేకపోతే మిగతా కాలేజ్ ఎంబీఏ, ఎంసీఏ మిగతా కాలేజ్ కానీ సుప్రీంకోర్టు గడప ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆర్ యూ పేయింగ్ ద ఫీజెస్ టు ది గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్? నో అనే సమాధానం రావటం లేదా? ఎలాంటి సమావేశాల్లో మీరు ఏ సమాధానం, మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? హోల్ టోటల్ మీటింగ్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఏ విధంగా సమాధానం చెప్పాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావటం లేదు. అంటే జూన్ మొదటి వారంలోనో, 3వ వారంలోనో, లేదా అక్టోబర్లోనో ఏదో మాన్సూన్ వస్తున్నట్టుగా చెప్తున్నారు, ఎన్నికలు వస్తాయట. ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్ కాకముందే మీరు ప్రిపేర్ చేస్తున్నట్టుగా వార్డు దగ్గర నుంచి, బూత్ దగ్గర నుంచి మనం ఎన్రోల్మెంట్ కావాలి, 4-5 ఓట్ల తేడా వస్తే ఓడిపోతామని ముఖ్యమంత్రి గారు లెవెల్లో చెప్తున్నారు.
ఇది అందరికీ తెలిసినట్టు సత్యమే కదా. అంటే మీరు టార్గెట్ చేయాల్సినటువంటి తెలుగుదేశం పార్టీని మీరు వదిలేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి మీరు ఇంతలోనో భయపడుతూ మీరు చేస్తున్నటువంటి అంశం. మూడవది, ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి 2009 ఎన్నికల్లో ఎవరి ద్వారా మీరు గెలిచారో, ఏ పథకాల ద్వారా మీరు అధికారంలోకి వచ్చారో, ఈరోజు మీరు అదొక శాసనసభలాగానే మాట్లాడుకుంటున్నారు. అది ఒక కార్యకర్తలు లేకపోతే మెసేజ్ ని డౌన్ ది లైన్ తీసుకెళ్లి బాటం లైన్ లో ఉన్నటువంటి కార్యకర్తల్ని, గ్రాస్ రూట్ లో ఉన్న కార్యకర్తల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకునే విధానం రాజశేఖర రెడ్డి గారిని టార్గెట్ చేస్తే రాజశేఖర రెడ్డి ద్వారా ప్రభావితమైనటువంటి ఆ వర్గాలు కాదా ఈరోజు? అంటే మీరు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయాలన్న అంశాన్ని మర్చిపోయి మీకు పోటీదారుడుగా కనబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు 3 గంటల ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడుతుంటే మీరు దాదాపు ఒక 8 గంటలు మీరు సమావేశం పెట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడుతున్న విధానం ప్రజలు గ్రహించలేరా? రాజశేఖర రెడ్డి గారి విధానాలను మీరు కొనసాగిస్తున్న మార్గం అయితే ఈ రోజు ఈ రాష్ట్రంలో 9 గంటల కరెంట్ ఎక్కడైనా ఉన్నదా? మీరు ఎందుకు అనేక సార్లు సంజాయిషించుకోవాల్సి వచ్చింది? మీకు ఐడిల్ ఫెయిల్ అయింది, అదేవిధంగా థర్మల్ ఫెయిల్ అయింది, నో జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈ రాష్ట్రంలో. దీనికి మీరు సంజాయిషించుకున్న నేపథ్యం ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి వాగ్దానాన్ని కంటిన్యూ చేస్తున్నట్టుగా మీరు భావిస్తున్నారా? ఇలాగా చెప్పుకుంటూ పోయినట్లయితే ఏ అంశాన్ని కూడా మీరు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆలోచనలో కొనసాగింపుగా కనపడటం లేదు. అది కాక కొత్త పథకాలతో మీరు వచ్చారు. అంటే రాజశేఖర రెడ్డి గారికి డిఫరెంట్ గా ఉండడం కోసం ముఖ్యమంత్రి గారు మారితే కొత్త పథకాలు రావచ్చు, మాకేం అబ్జెక్షన్, వీ డోంట్ మైండ్. కానీ 0 వడ్డీతోటి ఈ ఇస్తామన్న చెప్పినటువంటి ప్లేనరీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధానాన్ని మీరు ఈరోజు క్యారీ చేస్తున్నారు. అంతేగాని ఇది మీ మదిలో పుట్టింది కాదు. ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారని అనుకుంటే అది భ్రమ మాత్రమే. మీరు టార్గెట్ చేయాల్సిన వ్యక్తులు ఎవరో మర్చిపోయారు. మీరు పరిపాలన రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానంలో ఇవ్వాలని మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనకు వ్యతిరేకంగా మీ పరిపాలన సాగుతూ రైతులు నమ్మటం లేదు, విద్యార్థులు నమ్మటం లేదు, పేదలు నమ్మటం లేదు. ఇంకా విషయాలకు వస్తే నిన్నగాక మొన్న మీరు పెట్టుకున్న ఎస్సీ ఎస్టీ సప్లాన్ మీద మంత్రులు, అధికారులు అందరూ తిట్టుకొని ఇదేనా విధానం అని పోయిన వాతావరణం కనబడుతున్నది. దీన్ని మేము కౌన్సిల్లో, అసెంబ్లీలో మేము మొట్టమొదటి ప్రశ్నించిన విషయం మీకు తెలియదా? లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవటం లేదా? కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఒక ఆర్థిక ఉగ్రవాదులుగా పోలుస్తున్నటువంటి వ్యక్తులు ఒకవైపు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా మీరు ఆయన ఉపయోగించు